ఏఎల్బి సిబిటి 2 డీజిల్ మెకానిక్ ఎంఎంవికి సంబంధించినంత వరకు మనం ట్రేడ్లో భాగంగా మనం ఈరోజు టాపిక్ ఏంటంటే హ్యామర్స్ గురించి, ఇంజనీర్స్ హ్యామర్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇంజనీరింగ్ హ్యామర్స్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఇంజనీరింగ్ హ్యామర్స్ అనేది మీకు దానికోసం ఇంజనీరింగ్ చదవవసరం లేదు. జనరల్గా మీకు ఎవరైనా జనరల్ లేమ్యాన్ కూడా తెలుస్తుంది హ్యామర్స్ అంటే ఎలా ఉంటుంది ఏ విషయాలని. బట్ టెక్నికల్గా మనకు తెలియని విషయం ఏంటంటే హ్యామర్ని ఎలా తయారు చేస్తారు అనేది మనకు తెలియచేయాలి. ఏ హ్యామర్ని ఎక్కడ ఉపయోగిస్తాం అనేది మనకు తెలియాలి అనమాట. ఓకే, హ్యామర్ని జనరల్గా మన నెయిల్స్ అంటే మనం మేకులను కొట్టడానికి హ్యామర్స్ని ఉపయోగిస్తుంటాం జనరల్గా. అదే మనం జనరల్ పర్పస్ ఇంట్లో వాడేది దాని గురించే వాడుతుంటాం. బట్ ఇండస్ట్రీలో అయితే మనకి వేరే ఆపరేషన్స్ చేస్తాం మనం, దానికోసం మనం హ్యామర్ని ఉపయోగిస్తాం. జనరల్గా మనకి హ్యామర్ని డ్రాప్ ఫోర్జింగ్తో చేస్తాం మనం. కార్బన్ స్టీల్ ఉంటుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో అంటే బేసిక్గా క్వశ్చన్ అడగాలనుకుంటే హ్యామర్ ఈజ్ మేడ్ అని అడిగితే అప్పుడు మనం దానిలో ఆప్షన్స్ డ్రాప్ ఫోర్జింగ్, జనరల్గా క్యాస్టింగ్ అని ఉంటుంది ఆప్షన్. క్యాస్టింగ్తో మనం చెయ్యం. ఓకే, మనం డ్రాప్ ఫోర్జింగ్తోనే చేస్తాం అన్నమాట. ఓకే, మెటీరియల్ అడిగితే మనం కార్బన్ స్టీల్తో తయారు చేస్తాం అన్నమాట. క్యాస్ట్ ఐరన్ కాదు. క్యాస్టర్ అంటే జనరల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇవి అడిగే క్వశ్చన్స్ అలా అడుగుతాడు అనమాట. అయితే క్యాస్టింగ్ అని అడుగుతాడు, లేకపోతే క్యాస్టర్ అని అడుగుతాడు. ఈ రెండు కాదు. ఓకే, డ్రాప్ ఫోర్జింగ్తో తయారు చేస్తాం, కార్బన్ స్టీల్తో తయారు చేస్తాం. అది వెయిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే 125 గ్రాములు అంటే 125 గ్రామ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్గా. అది 1.5 kgs వరకు వెళ్తుంది అనమాట. మనం జనరల్గా స్పెసిఫికేషన్ ఎలా ఇండికేట్ చేస్తామంటే మనం దాన్ని ఒక హ్యామర్ ఉందంటే దాని వెయిట్ ప్రకారం మనం దాన్ని చెప్పడానికి వీలవుతుంది. అంటే దాన్ని ఎలాగా వర్గీకరించవచ్చు అంటే హ్యామర్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే దాన్ని వెయిట్ ప్రకారం రిప్రజెంట్ చేయొచ్చు. ఆ హ్యామర్ యొక్క వెయిట్ ఎక్కడ ఉంటుందంటే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లో మనకి వెయిట్ ప్రింట్ చేసి ఉంటుంది అనమాట. ఈ పార్ట్లో వెయిట్ ప్రింట్ చేసి ఉంటుంది. కొన్ని అంటే యూనిట్స్ వచ్చేటప్పటికి కేజెస్లోనే ఉంటుంది లేదా పౌండ్స్లోనే ఉంటుంది అనమాట. ఓకే, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క పార్ట్స్ ఒకసారి చూస్తే దీన్ని మనం ఫేస్ అని అంటాం. ఇక్కడ క్లీన్గా అర్థం అవ్వాలంటే ఇంకొక చూద్దాం. ఇక్కడ ఉంది కదా, ఈ భాగాన్ని మనం ఫేస్ అని అంటాం. ఫస్ట్ ఫేస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ భాగాన్ని మనం పీన్ అంటాం. ఓకే, పీన్. ఓకే, తర్వాత చీక్ అని అంటాం. చీక్ అంటే ఇక్కడ 3. ఓకే, ఐ హోల్ అంటాం. ఐ హోల్ అంటే ఈ ఏదైతే హోల్ ఉందో దీన్ని ఐ హోల్ అంటాం. ఓకే, అండ్ వెడ్జ్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెడ్జ్ అంటే ఈ షేప్లో ఉంటుంది. ఈ షేప్లో ఉంటుంది అనమాట. ఈ షేప్లో ఉంటుంది అంటే మనం చూస్తాం కదా హ్యామర్కి ఐ హోల్ లోపల ఆ స్లాట్లో మనం వెడ్జ్ని పెడతాం. అంటే ఇది ఊడిపోకుండా మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఒకవేళ ఊడిపోతుందేమో వుడెన్ హోల్డర్ కాబట్టి మనం చెక్కని ఇలాగా పెడతాం అనమాట. కొన్ని సందర్భంలో చెక్క పెడతాం, కొన్ని సందర్భంలో మెటల్ కూడా పెడతాం. మెటల్ పెట్టి ఇక్కడ ఇలా లాక్ చేస్తాం అనమాట. దాన్నే వెడ్జ్ అని అంటారు అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇది హ్యామర్, బేసిక్ హ్యామర్ యొక్క పార్ట్స్ అనమాట. ఇది వుడెన్ హ్యాండిల్ ఉంటుంది. జనరల్గా వుడెన్ హ్యాండిల్ ఉంటుంది అనమాట. ఐరన్ హ్యాండిల్ ఎందుకు ఉండకూడదు అనేది ఏంటంటే ఐరన్ హ్యాండిల్ ఉపయోగిస్తే మనం హ్యామర్ బ్లో అంటాం. అంటే దేన్ని ఏదన్నా కొట్టడాన్ని బ్లో అంటాం. ఇలాగ కొట్టేటప్పుడు హ్యామర్ బ్లోయింగ్ అంటాం. అలాగా ఈ బ్లో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యొక్క ఈ మెటల్కి వైబ్రేషన్స్ వస్తుంది, చెయ్యి అదురుతుంది అనమాట. సో వుడెన్ మెటీరియల్ కానీ ఉపయోగిస్తే ఏంటంటే ఇది వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఇక్కడ వచ్చే షాక్ని మన చేతి వరకు రాకుండా చూస్తుంది అనమాట. దానివల్ల ఎక్కువసేపు పని చేయగలుగుతాం అనమాట. ఓకే, ఇది బేసిక్గా. ఇది మనం ఫస్ట్ వెరీ బేసిక్ థింగ్ ఏంటంటే బాల్ పిన్ హ్యామర్. మనం ఇప్పుడు చూసుకున్నట్టు ఈ పిన్ అనుకున్నాం కదా, ఇది బాల్ షేప్లో ఉంది కాబట్టి ఇది బాల్ పిన్ హ్యామర్. జనరల్ పర్పస్గా అందరి ఇంట్లో ఉండే ఛాన్స్ ఉన్నది ఈ బాల్ పిన్ హ్యామర్ అని అంటాం అనమాట. అంటే ఇది నార్మల్గా అన్ని ఫ్లాట్ ఎటువైపు ఒకవైపు ఫ్లాట్ ఉంటుంది, ఇటువైపు రౌండ్ ఉంటుంది అనమాట. ఇది ఫ్లాట్ అనేది జనరల్గా అన్ని పర్పస్గా ఉపయోగిస్తాం. ఇది మనం షీట్ మెటల్ అలాంటి సందర్భంలో వాడినప్పుడు మనం ఉపయోగిస్తుంటాం అనమాట. ఓకే, బాల్ పిన్ హ్యామర్ ఇది సెమీస్పెరికల్. దీని యొక్క షేప్ ఎలా ఉంది, సెమీస్పెరికల్ షేప్లో ఉంది. యూజ్ ఇట్ ఫర్ స్ప్రెడింగ్ మెటల్ అండ్ ఆల్ డైరెక్షన్స్ అండ్ రివిటింగ్. ఇప్పుడు మనకి మెటల్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది రివిటింగ్ వెనకాల ఈ స్ట్రైట్ ఫేస్ ఉంది కదా, దాంతో రివిటింగ్ అది చేస్తుందాం అనుకుందాం. లేదంటే నెయిల్స్కి ఏదో దేనికో ఉపయోగించాం. బట్ మనం ఈ షీట్ మెటల్ ఉంది. ఈ షీట్ మెటల్ని స్ప్రెడ్ చేయాలి. ఇలా హ్యామరింగ్ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ స్ప్రెడ్ చేసేటప్పుడు ఇది ఏదైతే పీన్ ఉందో రౌండ్ పీన్ అంటాం కదా, ఈ రౌండ్ పీన్ ఉపయోగించి మెటల్ని ఆల్ డైరెక్షన్స్లో అంటే
బాగా దాంతో హ్యామర్ చేసినప్పుడు హ్యామర్తో బ్లో చేసినప్పుడు ఈ ఏదైతే మెటల్ ఉందో అన్ని కార్నర్స్లో కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట. దానికోసం ఇది ఉపయోగిస్తాం. అంటే ఒక డైరెక్షన్ కాదు, రౌండ్గా ఉంది కాబట్టి ఏ డైరెక్షన్లో అయినా కానీ అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది బాల్ పిన్ హ్యామర్ యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రాస్ పిన్ హ్యామర్. క్రాస్ పిన్ హ్యామర్కి స్ట్రైట్ పిన్ హ్యామర్కి కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే పిన్స్ రెండు ఒకలాగే ఉంటుంది. అంటే ఇలాగే ఉంటుంది. ఇది స్ట్రైట్ పినా క్రాస్ పినా అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో దీనికి ఒక థంబ్ రూల్ ఏంటంటే, బండ గుర్తు ఎలా పెట్టుకోవాలంటే, దీని యొక్క యాంగిల్, దీని యొక్క స్ట్రైట్ లైన్ చూస్తే, దీని యొక్క యాక్సిస్ చూస్తే ఈ విధంగా ఉంది. ఓకే, దీని యొక్క యాక్సిస్ ఈ విధంగా ఉంది, చూసారా? ఇది దీని యొక్క యాక్సిస్ ఈ విధంగా ఉంది. ఇది మన హ్యాండిల్ యొక్క యాక్సిస్ ఈ విధంగా ఉంది. అంటే దీనికి క్రాస్గా ఉందన్నమాట. అంటే ఇది ఏదైతే ఉందో, ఈ స్ట్రైట్ హ్యాండిల్ ఉందో, దీనికి ఇది క్రాస్గా ఉందన్నమాట. అంటే దీనికి స్ట్రైట్గా లేదు, దీనికి క్రాస్గా ఉందన్నమాట. దానికోసం ఏంటంటే ఈ ఎడ్జ్ ఉంది కదా, దీన్ని బ్లంట్ ఎడ్జ్ అని అంటాం. ఓకే, క్రాస్ పిన్ హ్యామర్ యాంగిల్ బ్లంట్ ఎడ్జ్ అంటాం. అట్ రైట్ యాంగిల్ టు ద హ్యాండిల్, ఈ హ్యాండిల్కి ఇది రైట్ యాంగిల్లో ఉందన్నమాట. సో రైట్ యాంగిల్లో ఉంది. దానికోసం ఏంటంటే స్ప్రెడ్స్ మెటల్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లో మాత్రమే మెటల్ని స్ప్రెడ్ చేయడానికి ఈ క్రాస్ పిన్ హ్యామర్ యొక్క ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది స్ట్రైట్ పిన్ హ్యామర్. స్ట్రైట్ పిన్ హ్యామర్ అంటే దీని యాక్సెస్ ఇలా ఉంది, చూసారా? దీని యాక్సెస్ ఈ విధంగా ఉంది. దీన్ని చూస్తే దీని యాక్సెస్ కూడా ఇదే ఉంది. అంటే ఈ రెండు ఒకే యాక్సెస్లో ఉన్నాయి, ఒకే లైన్లో ఉన్నాయి. సో దీన్ని స్ట్రైట్ పిన్ అనుకుంటాం. అంటే థంబ్ రూల్, ఇది టెక్నికల్గా కాదు, థంబ్ రూల్ గుర్తుపెట్టుకోవడానికి. దీని ఏదైతే హ్యాండిల్ యాక్సెస్ ఉందో అదే ఈ యాక్సెస్ కూడా సేమ్లో ఉంది. కాబట్టి దాన్ని మనం స్ట్రైట్ పిన్ హ్యామర్ అని అనుకుంటాం అనమాట. ఈ బ్లంట్ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఉంది ఏదైతే బ్లంట్ ఎడ్జ్ ఉందో, బ్లంట్ ఎడ్జ్ లైన్స్ విత్ ద హ్యాండిల్ లైన్, ఇదే లైన్స్ రెండు ఒకే లైన్లో ఉంటుంది అనమాట. ఈ స్ట్రైట్ దానికి స్ప్రెడ్స్ మెటల్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద స్ట్రైక్ లైన్. ఇది ఎలా స్ప్రెడ్ చేస్తుంది? మెటల్ని రైట్ యాంగిల్స్లో స్ప్రెడ్ చేస్తుంది అనమాట. మనం ఇలా హ్యామర్ చేస్తాం కదా, ఈ బ్లోకి ఈ రైట్ యాంగిల్స్, అంటే మనం ఇలా కొట్టినప్పుడు ఇటువైపు స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, అది దీని యొక్క ప్రత్యేకత. ఇవి 3 రకాల హ్యామర్స్ మనం జనరల్గా ఇండస్ట్రీస్లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో మనం ఉపయోగిస్తాం. ఇవి కాకుండా ఇంకొన్ని హ్యామర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే వుడెన్ హ్యామర్స్ అని అంటాం, పెద్ద హ్యామర్స్ని స్లెడ్జెస్ అని అంటాం. ఓకే, పెద్ద హ్యామర్స్ మనం జనరల్గా వర్క్షాప్లో మన ఆటోమొబైల్కి రిలేటెడ్ వాడాం. దాని గురించి కూడా మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దీని తర్వాత మనకి మ్యాలెట్ అని ఉంటుంది. మ్యాలెట్ అంటే వుడెన్ హ్యామర్. వుడెన్ హ్యామర్ ఎక్కడ ఉపయోగిస్తామంటే, మనకి ఏదైతే సర్ఫేస్ మీద వర్క్ చేస్తున్నామో ఆ సర్ఫేస్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేటప్పుడు, అది చాలా సెన్సిటివ్ మెటీరియల్ అయినప్పుడు, అది చాలా స్మూత్ మెటీరియల్ అయినప్పుడు మనం మ్యాలెట్ ఉపయోగించి దాన్ని ఆపరేషన్ చేస్తాం అన్నమాట. సో ఇది చూడండి, సాఫ్ట్ ఇంపాక్ట్. దీనివల్ల ఏంటంటే ఇంపాక్ట్ వస్తుంది, బట్ సాఫ్ట్ ఇంపాక్ట్ వస్తుంది అనమాట. జనరల్గా అంటే ఈ విధంగా స్టాండర్డ్ మ్యాలెట్ అనమాట. ఈ విధంగా ఉంటుంది, వుడెన్ హ్యాండిల్తో ఉంటుంది. జనరల్ ఫ్లాటరింగ్కి, నెక్స్ట్ బెండింగ్కి ఈ విధంగా ఉంటుంది. ఇది వుడ్తోనే, ఇప్పుడు మన హ్యాండిల్ వుడ్తో ఉంటుంది, ఈ యొక్క పీన్ ఫేస్ కూడా వుడ్తోనే ఉంటుంది అనమాట. తర్వాత బాసింగ్ మ్యాలెట్ అంటే యూజ్డ్ ఫర్ హాలోయింగ్ అండ్ ప్యానల్ బేరింగ్స్ని లోపల హాలో చేయడానికి మనం ఈ బాసింగ్ హ్యామర్ని ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎండ్ ఫేక్డ్ మ్యాలెట్ అంటే యూజ్డ్ ఫర్ స్ట్రెచ్చింగ్, హ్యామరింగ్. అంటే స్ట్రెచ్ చేయడానికి, మనకు మెటల్ ఉందో దాన్ని స్ట్రెచ్ చేయడానికి మరియు హ్యామరింగ్ చేయడానికి కూడా మనం ఈ మ్యాలెట్ ఉపయోగిస్తాం. జనరల్గా ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని డౌట్స్, ఇన్ని టాపిక్స్ అడగరు. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మ్యాలెట్ అని అడుగుతారు అంతే. మ్యాలెట్ అంటే అది వుడెన్ హ్యామర్ అదే వస్తుంది. ఇన్ని ఆప్షన్స్ అడగరు. ఫస్ట్ బేసిక్గా మ్యాలెట్ అంటే ఏంటి అడుగుతాడు, అది వుడెన్ హ్యాండిల్ అనే ఆప్షన్ మనం టిక్ పెట్టాల్సి వస్తుంది. లేకపోతే మ్యాలెట్ అని ఇస్తాడు, కింద దాని హెడ్ విత్ మేడ్ ఆఫ్ అని ఇస్తాడు అనమాట. దానికి ఫోర్జ్డ్ స్టీలా, లేకపోతే మనకు వుడ్డా, లేకపోతే క్యాస్ట్ ఐరనా, లేదంటే స్టెయిన్లెస్ స్టీలా అని అడుగుతారు అనమాట. బేసిక్గా మ్యాలెట్ అనేది ఒక చెక్క, వుడెన్ హ్యామర్ అని మనకు తెలిస్తే మనం ఆప్షన్ పెట్టడం ఈజీ అవుతుంది. ఒకవేళ లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాలెట్ అనేది ఏంటనేది కన్ఫ్యూజ్ అవుతాం. సో మోస్ట్లీ ఇది ప్రిపేర్ అవ్వండి, బట్ క్వశ్చన్ అయితే మాత్రం మ్యాలెట్ అంటే వుడెన్ హ్యామర్ అంతే, అంతవరకు క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు మనం ఇందాక చూసుకుందే, ఇప్పుడు ఒకసారి క్లియర్గా ఏంటి ఈ ఒక్కొక్క హ్యామర్ గురించి చూద్దాం డీటెయిల్గా. ఇప్పుడు ఏంటది ఇంజనీర్స్ హ్యామర్ అని అంటాం. ఇప్పుడు ఇంజనీర్స్ హ్యామర్ అని అంటాం మామూలు హ్యామర్, జనరల్ హ్యామర్, బాల్ పిన్ హ్యామర్ అనమాట. ఇది జనరల్గా దేనికి ఉపయోగిస్తాం? స్ట్రైకింగ్ ఉపయోగిస్తాం. స్ట్రైకింగ్ అంటే దేనైనా కొట్టడాన్ని స్ట్రైకింగ్ అంటాం అనమాట. స్ట్రైకింగ్ ఉపయోగిస్తాం అంటే ఈ విధంగా మనం హ్యామర్ దాన్ని స్ట్రైకింగ్ ఉపయోగిస్తాం. వైల్ పంచింగ్ అండ్ స్ట్రెంథనింగ్
అండ్ స్ట్రైటనింగ్ ఫోర్జింగ్కి ఉపయోగిస్తాం, బెండింగ్కి, చిప్పింగ్కి అండ్ రివిటింగ్కి అనమాట. చిప్పింగ్ అంటే తెలుసు కదా, మనం ఏదైతే మెటీరియల్ ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి దాన్ని చిప్పింగ్ అంటాం అనమాట. చిప్పింగ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ రివిట్స్ ఉంటాయి కదా, ఆ రివిట్ హెడ్స్ని రివిట్ చేయడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. బెండింగ్ అంటే షీట్ మెటల్ని బెండ్ చేసే సందర్భంలో ఇక్కడ కార్నర్లో ఏదైనా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మనం ఇలా పైన ఇలా కొడితే అది బెండ్ అవుతుంది అనమాట. బెండింగ్ కూడా ఉపయోగిస్తాం. ఫోర్జింగ్ సందర్భంలో కూడా ఇది వాడతాం అనమాట. ఓకే, ఈ పార్ట్స్ అన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే డ్రాప్ ఫోర్జ్డ్ ఒకటి, రెండోది ఏంటంటే కార్బన్ స్టీల్ 2. ఇవి 2 మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ రెండింటినే క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఈ పార్ట్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఓకే, ఇది ఏంటంటే బేసిక్గా మనకి ఎగ్జామ్లో ఏ రకమైన క్వశ్చన్స్ అడగచ్చు అంటే హ్యామర్కి సంబంధించిన వరకు క్వశ్చన్స్ అన్ని మనం ఇంతకుముందు అంతా చదువుతున్నాం కదా, క్లాసెస్ ఏదైతే వింటున్నామో అవన్నిటిని కూడా చిన్న సినాప్సిస్ ఈజీగా బిట్స్ రూపంలో మనం ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఫేస్ అనేది ఏంటంటే, ఫేస్ అంటే ద స్ట్రైకింగ్ పోర్షన్. ఫేస్ అనేది స్ట్రైకింగ్ పోర్షన్. స్లైట్ కాన్వెక్సిటీ అంటే మనం చెప్పుకున్నాం కదా, సెమీస్పెరికల్ అనుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ షేప్ని మనం కాన్వెక్సిటీ అని అంటాం. ఓకే, గివెన్ టు అవాయిడ్ డిగ్గింగ్ ఇన్ టు ద ఎడ్జెస్ అన్నమాట. దీన్ని ఎందుకు ఇస్తామంటే ఎడ్జెస్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఎడ్జెస్లోకి వెళ్ళిపోకుండా అవాయిడ్ చేయడానికి దానికి మనకు కరెక్ట్గా ఆ స్ట్రైక్ ఏదైతే ఉందో కరెక్ట్గా పాయింట్ మీద పడడానికి ఈ విధంగా ఇస్తాం. ఇలా కొట్టడం వల్ల మనం కరెక్ట్గా ఈ పాయింట్ ఎక్కడ ఉందో ఆ పాయింట్ మీద స్ట్రైక్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పీన్ అంటే ఏంటంటే 2 రకాలు చెప్పుకున్నాం, స్ట్రైట్ పిన్, క్రాస్ పిన్. ఓకే, లేదంటే బాల్ పిన్, అది కూడా మనకి బేసిక్ పీన్స్ అనమాట. ద అదర్ ఎండ్ అనమాట. ఫస్ట్ ఫేజ్ అనేది ఒక ఎండ్ అయితే పీన్ అనేది ఒక ఎండ్ అనమాట. సపోజ్ తీసుకుంటే ఈ విధంగా ఉందనుకుందాం, ఇది పీన్, ఇది పీన్ అనుకుందాం. ఇది పీన్, ఇది పీన్, ఇది పీన్, ఇది ఫేస్, ఇది చీక్. ఇక్కడే మనం వెయిట్ రాస్తాం. ఇది ఐ హోల్, లోపల వెడ్జ్, ఇది వుడెన్ హ్యాండిల్. ఇందాక డిస్కస్ చేసాం, సేమ్ అదే. కాకపోతే ఏంటంటే మనకి ఒకసారి చెప్పినప్పుడు ఒకసారి చూద్దాం. ద అదర్ ఎండ్ ఆఫ్ ద హెడ్ అనమాట, యూజ్డ్ ఫర్ షేపింగ్ అండ్ ఫార్మింగ్, వర్క్ లైక్ రివిటింగ్, బెండింగ్, డిఫరెంట్ టైప్స్ లైక్ బాల్ పిన్, క్రాస్ పిన్ అండ్ స్ట్రైట్ పిన్స్. 3 రకాల పిన్స్ అని ఉంటాయి అనమాట ఈ పీన్స్ అంటే. చీక్ అంటే ఏంటంటే ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ద హ్యామర్ హెడ్, ద వెయిట్ ఈజ్ స్టాంప్డ్ హియర్, దిస్ పోర్షన్ ఈజ్ లెఫ్ట్ సాఫ్ట్. అక్కడ సాఫ్ట్గా ఉండిపోతుంది. టెంపరింగ్ అని హార్డనింగ్ అని చెయ్యం అనమాట. ఓకే, ఐ హోల్ meant for fixing the handle, shaped with to fit the handle rigidly. Wedges fix the handle here అన్నమాట. ఐ హోల్ అంటే చెప్పుకున్నాం కదా, వెడ్జ్ని పెట్టి లోపల హ్యాండిల్ని మనం ఏదైతే హెడ్ ఉందో హ్యామర్ హెడ్కి ఫిట్ చేయడానికి ఉండే భాగాన్ని ఐ హోల్ అని అంటాం అనమాట. వెడ్జ్ అంటే ఏంటి, ఫిక్సెస్ ద హ్యాండిల్ ఇన్ ద ఐ హోల్ అనమాట. ఈ ఫిక్సెస్ హ్యాండిల్ని తీసుకెళ్ళి ఐ హోల్లో పెట్టడానికి ఈ వెడ్జ్ అనేది సహాయపడుతుంది అనమాట. ఓకే, ఇది ఆల్రెడీ బాల్ పిన్ హ్యామర్ మనం డిస్కస్ చేసాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. బాల్ పిన్ హ్యామర్ ఈజ్ యూజ్డ్ టు స్ప్రెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓకే, ఆల్ డైరెక్షన్, అన్ని డైరెక్షన్లోని స్ప్రెడ్ చేయడానికి ఉపయోగిస్తాం. యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ వర్క్ మనం ఉపయోగిస్తాం. బాల్ పిన్ హ్యామర్ అనేది జనరల్ పర్పస్ వర్క్. అందరి ఇంట్లో ఉండేది కూడా బాల్ పిన్ హ్యామరే జనరల్గా. ఓకే, ఇట్ హ్యాస్ సెమీ స్పెరికల్, చెప్పాం కదా, ఈ సెమీ స్పెరికల్ షేప్ ఉంది. ఈ షేప్ని సెమీ స్పెరికల్ షేప్ అని అంటాం. సూటబుల్ ఫర్ రివిటింగ్. ఫస్ట్ దేనికన్నాడు, రివిటింగ్. ఒకటి రివిటింగ్. నెక్స్ట్ రెండోది ఏంటంటే షేపింగ్ సిలిండ్రికల్ అండ్ ఫర్ మెటల్ రాడ్ ఫర్ ఫార్మేషన్ రివిట్ హెడ్. రివిట్ హెడ్కి వాడడానికి కూడా షేపింగ్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేది క్రాస్ పిన్ హ్యామర్. చూసారు కదా, ఈ యాక్సిస్ ఎలా వచ్చింది, దీని యొక్క యాక్సిస్ ఈ విధంగా వచ్చింది, రైట్ యాంగిల్లో ఉంటుంది అనమాట. క్రాస్ పిన్ హ్యామర్. క్రాస్ పిన్ హ్యామర్ యూజ్ టు స్ప్రెడ్ ద మెటల్ ఇన్ వన్ డైరెక్షన్. ఒక డైరెక్షన్లోనే మెటల్ స్ప్రెడ్ చేయడానికి ఉపయోగిస్తుంది అనమాట. ఇన్ ద లైన్ ఆఫ్ ద స్ట్రైకింగ్, మనం ఎక్కడైతే స్ట్రైక్ చేస్తామో ఆ స్ట్రైక్ చేసిన మెటల్ డైరెక్షన్లోనే వెళ్తుంది అనమాట. దిస్ హ్యాస్ బ్లంట్ వెడ్జ్ అనమాట. ఈ ఎడ్జ్ చూసారు కదా, బ్లంట్గా ఉంది ఈ వెడ్జ్. పిన్ అట్ ద రైట్ యాంగిల్ టు ద యాక్సిస్. ఈ యాక్సిస్కి మనం ఇది యాక్సిస్గా తీసుకుంటే, ఇది యాక్సిస్ అనుకుంటే, ఇది చూసారా ఈ విధంగా రైట్ యాంగిల్ ఉంది.
ఇది చూసారా, ఈ యాక్సిస్ రైట్ యాంగిల్ ఉందన్నమాట. సో ఇది క్రాస్ పిన్, అందుకని ఇది క్రాస్ పిన్ హ్యామర్ అయిందనమాట. ఓకే, ఇది మనం అనుకున్నట్టు వన్ డైరెక్షన్లో మాత్రమే దీన్ని స్ట్రైక్ చేయడానికి అవుతుంది, ఓన్లీ వన్ డైరెక్షన్లోనే స్ట్రైక్ చేయడానికి అవుతుంది అనమాట. దిస్ హ్యాస్ బ్లంటెడ్ అండ్ రైట్ యాంగిల్లో ఉందన్నమాట. ఇది దీని గురించి అంతే డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రైట్ పిన్ హ్యామర్. స్ట్రైట్ పిన్ అంటే ఇది యాక్సిస్ ఈ విధంగా ఉంది, దీని యొక్క యాక్సిస్ కూడా ఈ విధంగా ఉందన్నమాట. దీన్ని ఇన్లైన్ అంటాం, అంటే ఇది ఒకే లైన్లో ఉన్నదాన్ని ఇన్లైన్ అంటాం. ప్యారలర్ అని కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇన్లైన్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఇది కూడా ఏంటి, వన్ డైరెక్షన్ ఎట్ రైట్ యాంగిల్స్, ఒక డైరెక్షనే బట్ అది రైట్ యాంగిల్స్లో చేయడానికి మెటల్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. దీన్ని హ్యామర్ చేసినప్పుడు రైట్ యాంగిల్స్లోనే మెటల్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ద హ్యామర్ హ్యాస్ ఎ బ్లంట్ వెడ్జ్ షేప్డ్ పిన్ లైన్ విత్ ద యాక్సిస్ ఆఫ్ ద హ్యాండిల్. చెప్పాం కదా, ఈ యాక్సిల్కి ఇది రైట్ యాంగిల్లో, దీని స్ట్రైట్లో ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా ఒకే లైన్లో ఉంటుంది అనమాట. ఓకే, అది స్ట్రైట్ పిన్ హ్యామర్ యొక్క యూజెస్. నెక్స్ట్ స్లెడ్జ్ హ్యామర్. మనం ఇందాక మేలట్ చెప్పుకున్నాం కదా, అది వుడెన్ హ్యామర్ అంటారు. స్లెడ్జ్ హ్యామర్ అనేది మీకు సిలబస్లో లేదు, బట్ ఏంటంటే ఇది ఒకటే ఒక బిట్టు మిగిలిపోతుంది, మిగిలినన్నీ డిస్కస్ చేసి ఇది ఒక్కటే వదిలేయడం ఎందుకు. ఒకవేళ ఆప్షన్లో స్లెడ్జ్ హ్యామర్ ఇచ్చారంటే మనం అది ఏంటో తెలియక వదిలేయాల్సి వస్తుంది. ఎవాల్యుయేషన్ కన్నా ఉండాలి, స్లెడ్జ్ హ్యామర్ అంటే తెలియాలి. స్లెడ్జ్ హ్యామర్ అంటే ఏం లేదు, పెద్ద హ్యామర్ అనమాట, పెద్ద వెయిట్ ఎక్కువ ఉండే హ్యామర్ని స్లెడ్జ్ హ్యామర్ అంటారు అనమాట. దిస్ ఇస్ ఎ హెవీ స్ట్రైకింగ్ టూల్ విత్ ఎ లార్జ్ మెటల్ హెడ్ అనమాట. పెద్ద మెటల్ హెడ్, చాలా హెవీ హెడ్ ఉంటుంది అనమాట. ఇది ఒక లాంగ్ ఆర్ షార్ట్, అంటే ఈ హ్యాండిల్ లాంగ్ అయినా ఉండొచ్చు, షార్ట్ అయినా ఉండొచ్చు అనమాట. యూజ్ ఇట్ ఫర్ డెలివరింగ్ పవర్ఫుల్ బ్లోస్. ఎక్కువ మనం చూస్తే మనం ఎక్కువ రాక్స్ని కట్ చేయడానికి అలాంటి సందర్భంలో పెద్ద హ్యామర్స్ ఉంటాయి అనమాట. మనం పెద్ద హెవీ బ్లో ఇవ్వడానికి మనం టైర్స్ని, రిమ్స్ ఉంటాయి కదా, ఆ రిమ్స్ వర్క్ చేసే సందర్భంలో ఈ స్లెడ్జ్ హ్యామర్స్ ఉపయోగిస్తాం అనమాట. ఓకే, బ్రేకింగ్ ఉన్నాయి కదా, కాంక్రీట్ బ్రేకింగ్ కానీ అలాంటివన్నీ మాన్యువల్గా చేసినప్పుడు స్లెడ్జ్ హ్యామర్ని ఉపయోగిస్తారు. డ్రైవింగ్, ఏదైనా పెద్ద పెద్ద రివిట్స్ కానీ ఏమన్నా, అదే మన బోల్ట్స్ కానీ నట్స్ కానీ ఉంటే దాన్ని డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. ఫోర్జ్ చేసేటప్పుడు, ఫోర్జ్ చేయడం అంటే మనం ఏదైనా మెటల్ని రెడ్ హాట్ స్టేట్కి తీసుకెళ్తాం, అంటే ఎర్రగా ఉన్న దానికి మనం మోల్టెన్ స్టేట్కి తీసుకెళ్తాం. స్టేట్కి తీసుకెళ్ళి ఆ మెటల్ని ఒక షేప్ తీసుకురావాలి, అంటే కత్తులు తయారు చేయడం కానీ, లేదంటే ఇలా ఏదైనా ఒక షేప్ తయారు చేసేటప్పుడు మనం ఈ స్లెడ్జ్ హ్యామర్ని ఉపయోగించి మనం దాన్ని ఎక్కువ పెద్ద పెద్ద స్ట్రైకింగ్ చేయడానికి స్లెడ్జ్ హ్యామర్ని ఉపయోగిస్తాం అనమాట. డిమాలిషన్ అంటే ఏదైనా బిల్డింగ్ని మనం పడగొట్టడానికి సందర్భంలో మనం ఈ స్లెడ్జ్ హ్యామర్నే ఉపయోగిస్తాం. స్లెడ్జ్ హ్యామర్ ఇలా ఉంటుంది, హ్యాండిల్ ఇలా ఉంటుంది, పెద్దది ఉంటుంది అనమాట. ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ దీని యొక్క వెయిట్ ఈ చీక్ ఉన్న ప్రదేశంలో వెయిట్ అనేది మనం మార్క్ చేయబడి ఉంటుంది అనమాట. ఈ స్లెడ్జ్ హ్యామర్ ఎందుకు చెప్పుకున్నామంటే దీని తర్వాత వచ్చే ఇలాంటి హ్యామరే చిన్న హ్యామర్ ఉంటుంది, దానికి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి స్లెడ్జ్ హ్యామర్ మనం చెప్పుకుంటున్నాం. దీనే లంప్ హ్యామర్ అంటాం అనమాట. లంప్ హ్యామర్ అంటే ఇది చాలా వెయిట్ ఉంటుంది, దీని యొక్క హెడ్ వెయిట్ ఉంటుంది అనమాట. కాకపోతే హ్యాండీగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఫోర్స్ ఇవ్వడానికి ఉపయోగిస్తాం ఈ లంప్ హ్యామర్ని. లంప్ హ్యామర్ వేరే పేరు క్లబ్ హ్యామర్ అనమాట. క్లబ్ హ్యామర్ అని అంటాం. షార్ట్ హ్యాండెడ్ హెవీ హ్యామర్ హ్యావింగ్ 2 ఫ్లాట్ స్ట్రైకింగ్ ఫేసెస్. ఇది స్ట్రైకింగ్ ఫేసే, ఇది స్ట్రైకింగ్ ఫేసెసే, రెండు కూడా ఒకటే ఫ్లాట్గానే ఉంటుంది. ఇక్కడ రౌండ్ పిన్ కానీ క్రాస్ పిన్, స్ట్రైట్ పిన్ అనేది ఉండదు, రెండు కూడా ఒక ఫ్లాట్ స్ట్రైకింగ్ ఫేస్ ఉంటుంది అనమాట. యూజ్ ఫర్ చిజిలింగ్, చిజిల్ చేస్తాం కదా, చిజిల్ ఉపయోగించి ఈ విధంగా చిజిల్ చేస్తాం, అంటే చిజిల్ని రిమూవ్ చేయడానికి, అదే మెటీరియల్ని రిమూవ్ చేయడానికి. చిజిలింగ్ సందర్భంలో చిన్న చిన్న డెమాలిషన్, అంటే చిన్న చిన్న వర్క్ డెమాలిషన్, అయితే కాంక్రీట్ స్ట్రక్చర్స్ కానీ అలాంటి వాటి డెమాలిషన్లో, అండ్ హెవీ ఫిట్టింగ్ వర్క్, ఫిట్టింగ్ చేస్తాం కదా, ఫిట్టింగ్ సందర్భంలో మనం ఏదైతే మనకి బాల్ పిన్ హ్యామర్ సరిపోదో ఆ సందర్భంలో హెవీగా ఉన్న లోడ్ అవసరం ఉన్న సందర్భంలో మనం ఈ లంప్ హ్యామర్ అనే దాన్ని ఉపయోగిస్తాం అనమాట.